circulation, excretion and coordination. First one, nutrition. I understand nutrition means taking of the food molecules. Taking the food molecules in the body, it will be broken. Then the molecules it is working in our body. Then we will do the some works. Okay. Next one, respiration. And taking mansi batkara ante tinana batkara gaali తీసుకోవాలి తీసుకోవాలి. Okay. After the taking the food molecules in the body, it will be working in the body. Okay. Next one. Next one. This is the boy. What is the name? Ramas. Ramod. And taking some food molecules. After, and how to get the oxygen molecules in the body? How to breathe? Through the nose or mouth. Easier breathe through the nose or mouth. Okay, these are all activities you know. But how? Inhale. Inhale means, do you know what is the meaning of inhalation and exhalation? Inhalation and exhalation. Inhale means taking the oxygen molecules through the inside of the body. Inside of the body. Inhalation, exhalation, and taking the oxygen after releasing the carbon dioxide and some oxygen molecules through the our body. It is called exhalation. It is called exhalation. These are all processes in our body. It is a living a human being. ఇది లేకపోతే మనిషి ఉంటాడా? ఓకే, నెక్స్ట్ వన్ సర్క్యులేషన్ మీన్స్ అండ్ తిన్నాడు అయిపోయింది, శ్వాసిస్తాడు అయిపోయింది, ఈ రెండు నుండి బతుకుదా? బ్రీతింగ్ మీన్స్ ఇన్హాలేషన్ ఎక్సలేషన్ జరిగిన తర్వాత సమ్ టైమ్స్ బ్లడ్ సర్క్యులేషన్, యు నో మీనింగ్ ఆఫ్ ద బ్లడ్ సర్క్యులేషన్. ఇక్కడ ఉన్న బ్లడ్ ఇక్కడే ఉంటుందా? It will be circulated through the all parts of the body. Blood is circulated through the nerves. Through the nerves. నరాలు అంటారుగా, ఒక నరం ఎట్లా పోతుంటది, ఎంత స్పీడ్గా పోతుంటది. It is called circulation of the blood. మరి సర్క్యులేషన్ కు, ఫుడ్ కు, ఆక్సిజన్ కి, what is the relation between these three activities in the body? What is the relation? తినడానికి, శ్వాసించడానికి, సర్క్యులేషన్కి వాట్ ఈస్ ద మీనింగ్, వాట్ ఈస్ ద రిలేషన్ ఉంది. నువ్వు అన్నం తినకుంటే నీకు బ్రీత్ లెవెల్ పడిపోతుంది. సమ్ టైమ్స్ యూ కెన్ అబ్జర్వ్ దట్ ఇన్ ద బాడీ ఇఫ్ యూ డోంట్ టేక్ ద ఫుడ్ మాలిక్యూల్స్ ఇన్ 2 days or 5 days or 1 week, అండ్ శ్వాస కూడా రాదు, ఆయాసం వస్తుంది. ఎందుకు అంటే ఏదో సంబంధం ఉందిగా. సమ్ స్మాల్ రిలేషన్ బిట్వీన్ ద ఎయిర్, ఫుడ్ అండ్ సర్క్యులేషన్. అర్థమవుతుందా? మనకి అన్నం తింటే బాగానే ఉంటున్నాం, ఉరుకుతున్నా చేస్తున్నాం. అన్నం తినప్పుడు ఉరకలేకపోతున్నాం, శ్వాస తీయలేకపోతున్నాం, బ్రీత్ తీయలేకపోతున్నాం, బట్ బ్లడ్ సర్క్యులేట్ అవుతలేదు. అంటే మన బాడీలో ఒకదాని కంపల్సరీగా కోఆర్డినేషన్ జరుగుతుంది. ఇన్ అవర్ క్లాస్ ఒకరిని కొట్టాలంటే మీరు అందరు పోతే ఈజీ కొట్టగలుగుతారు, ఒకరు పోతే కొడతారా? మీ అందరు కోఆర్డినేషన్ ఉంటే ఈజీ కొట్టగలుగుతారు. ఏదైనా వర్క్ అయినా సరే ఇది ఒక పని చేయాలంటే అందరు చేసి ఈజీగా అవుతుంది, ఒక్కరు చేస్తే అవుతుందా? ఈవెన్ ఇన్ అవర్ బాడీ ఆల్సో సేమ్ ప్రాసెస్. అవర్ బాడీ కన్సిస్ట్ ఆఫ్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాడీ ఆర్గన్స్ ఇన్ ఇన్సైడ్ ఆఫ్ ద బాడీ. ఇంటర్నల్ ఆర్గన్స్ అంటారు వాటిని. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటర్నల్ ఆర్గన్స్ దీస్ కన్సిస్ట్ ఆఫ్ అవర్ బాడీ. These all types of organs and internal organs, it is working in coordinately. ఒకదానికొకటి కోఆర్డినేట్ చేసుకుంటే ఎట్లా మనం తీసుకున్న ఫుడ్ నవ్వుతున్నాం పెట్టుకొని టీత్, ఫుడ్ నోట్ ఏం లేదు, ఎవరు కోఆర్డినేట్ చేస్తున్నారు? టీత్. మళ్ళీ దానికి కొంచెం అటు ఇటు మనం నవ్వుకొని అంటున్నా, టంగ్ ఆల్సో ఇట్ ఈస్ కోఆర్డినేటెడ్ టు ద ఫుడ్. మళ్ళీ ఏమైతే గొంతు కలుపుకొని ఆటోమేటిక్గా ఇన్సైడ్ ఆఫ్ ద బాడీ మింగుతున్నాం, గొంతు ఉపయోగపడుతుంది. ఇది వరకు మనకు తెలుసు ఎవరు పోయారు అంత దేవుడికి అర్థగా కడపడి కొద్దిగా ఎత్తి కలుపుకుంటే గంట సేపు తర్వాత మంచిగా ఉంటారు. ఎందుకు జరుగుతుంది? లోపల ఏం జరుగుతుంది? ఇట్ ఈస్ కోఆర్డినేటెడ్. మళ్ళీ బాడీలో ఇంటెస్టైన్స్ ఉంటాయి, పేరు అంటారు, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్ అండ్ లివర్, హార్ట్, కిడ్నీస్ ఇవన్నీ ఉంటాయి.
అవన్నీ ఒకదానికి ఒకటి కోఆర్డినేట్ చేసుకుని బ్లడ్ను కోఆర్డినేట్ సర్క్యులేట్ చేసుకుంటూ తీసుకున్న ఫుడ్ను పనికి వచ్చిన దాన్ని ఒక సైడ్ పనికి రాని దాన్ని ఒక సైడ్ పెట్టుకుంటూ ఆటోమేటిక్గా వేస్టెడ్ ఎక్స్క్రీషన్ అవుతుంది. వేస్టేజ్ పనికి వచ్చిందని తీసుకుంటాం మనం. ఇప్పుడు అన్నం తీయంగా మనం అన్నం కూర ఏం చేస్తున్నాం, కలుపుతున్నాం. అలానే మిర్చి అన్నట్టు పక్క తినని పక్క పెడుతున్నా మన పనికి వచ్చేది అన్నం కూర కలుపుకొని పోతుందా? బాడీ అంతే, తీసుకున్న ఫుడ్ని వేస్టేజ్ ఏమో పక్క పెడుతుంది. అందులో సర్క్యులేట్ అయిన గ్లూకోజ్ మాలిక్యూల్స్ ఉంటాయి కదా. దిస్ టైప్ ఆఫ్ ఫుడ్ మాలిక్యూల్స్ ఇట్ ఈస్ యూజ్డ్ టు ద బాడీ ఆర్గన్స్. ఏ పనికి రాని ఎక్స్క్రీటెడ్ టు ద బాడీ మీన్స్ ఇట్ ఈస్ కాల్డ్ ఎక్స్క్రీషన్, విసర్జన అంటారు. ఇక్కడ చూడండి 5 లెసన్స్ ఇందులో ఉన్నాయి. న్యూట్రిషన్ అర్థమైంది, రెస్పిరేషన్ అర్థమైంది, సర్క్యులేషన్ అర్థమైంది, ఎక్స్క్రీషన్ అర్థమైంది. ఇవన్నీ దాని కోఆర్డినేషన్ ఉండాలి. If you don't have any coordination in the process, ఏం చేయలేదు బాడీలో. చేస్తావా? దాన్నే డిసీజెస్ అంటారు. కిడ్నీ పని చేస్తలేదు, లేస్తలేడు, హార్ట్ పని చేస్తలేదు, ఉప్పుతలేడు, ఇంక నరం పైన అంటే ఏంటిది? మీన్స్ there is no any coordination process in the body. It will be